హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇది సండే వ్లాగు అండ్ అమ్మమ్మ వికాస్ ఊరికి వెళ్ళిపోయారు సండే రోజు. అండ్ నిన్నటిది కూడా సండే అన్నాం కదా, అది యాక్చువల్గా బిఫోర్ సండే వ్లాగ్ అనమాట. ఇది 2 days బ్యాక్ సండే. ఇంక వికాస్ వాళ్ళు ఏంటంటే ఇంటి పని స్టార్ట్ చేస్తున్నారు. కొంచెం ఇంటి పని అంటే కొత్తగా ఇల్లు కట్టట్లేదు, కొంచెం రిమోడల్ చేస్తున్నారు అని అంటే వికాస్ నాన్న ఒకడు ఎక్కడ చేస్తాడు అక్క నేను వెళ్తా అని వెళ్ళాడు. యాక్చువల్గా వాడు ఇంటికి వెళ్ళున్నాడు కానీ సిగ్నల్ రాలేదని మళ్ళీ వచ్చాడు అనమాట. ఇక్కడ గోంగూర చికెన్ పులావ్ చేస్తున్నా అండ్ చాలా ఈజీ రెసిపీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ టమాటా అండ్ పచ్చిమిర్చి అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాం అండ్ దాంట్లోనే గోంగూర కూడా వేసి ఫ్రై చేస్తాం. యాక్చువల్గా టమాటా ఇంకొంచెం ఫ్రై అయ్యాక గోంగూర వేయాలి, నేను అది చూపించలేదు కరెక్ట్గా ఎప్పుడు వేసాము అనేది. టమాటా పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత గోంగూర వేయాలి. గోంగూర వేసిన తర్వాత ఇప్పుడు గోంగూర ఎక్కువ ఉందంటే బాండ్లీ పట్టదు కదా, పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటాయి కదా, సో కొంచెం వేసుకొని అది కొంచెం మగ్గాక లైట్గా అన్నాక అది లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ మా ఆయన ఓవర్ యాక్షన్ తట్టుకోలేమన్నమాట. యాక్చువల్గా ఓవర్ యాక్షన్ అంటే ఏం లేదు, అంతకుముందులో మా ఇద్దరికి డిష్యం అయింది, అందుకని ఇంక కాంప్రమైజ్ చేయడానికి అన్నీ ఇంకో ఓవర్ యాక్షన్గా అనిపిస్తుంది తనకి, అంతే. అండ్ ఈరోజు ఇంకో రెసిపీ కూడా చేయబోతున్నా. యాక్చువల్గా నువ్వులుండలు మొన్న చేసాం కదా, చేస్తే అది వికాస్కి చాలా నచ్చింది, తమ్ముడికి సో చాలా నచ్చింది అండ్ నాకు కూడా చాలా నచ్చింది. వీళ్ళు హెల్దీ లడ్డూలు తినే టైప్ కాదులేండి, మా ఆయన టైప్ వాళ్ళు ఇడ్లీ బోండా రోడ్ సైడ్ ఈ బ్యాచ్ అనమాట ఇదంతా. కాబట్టి మళ్ళీ నువ్వులు ఇంకా వికాస్ సడన్గా ఊరికి వెళ్ళిపోతున్నాడు కదా, సో నాకు ఒక ఐడియా వచ్చింది, సరే చేద్దాము, చేసి ఇంటికి పంపిద్దాము, ఎప్పుడు అమ్మ వాళ్ళు చేస్తేనే తెచ్చుకుంటున్నాం కదా, పోనీ ఒక్కసారైనా చేద్దాం. అమ్మకి మిడిల్లో అట్లా చేయడానికి అస్సలు కుదరదు, అసలు టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్గా నాకు ఇష్టం బోండాలు అవన్నీ చెప్తున్నది కదా, అవన్నీ రాంగ్, నాకు ఇష్టమైన నావి ఉన్నాయి, కాకపోతే అది ఒక స్నాక్స్ టైప్ లాగా ఈవినింగ్ తింటా ఉంటా. కాకపోతే ఈవినింగ్ పొద్దు రోజు బోండాలు బజ్జీలు తింటారా బయట? సో డిస్టర్బెన్స్ వదిలేయండి, ఇప్పుడు బల్లింబనే టాపిక్ వచ్చేద్దాం. సో నేను మిడిల్లో అమ్మని అది చేసి పంపి ఇది చేసి పంపి అని అస్సలు అడగను. ఏదైనా తినాలి అని ఉన్నా సరే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగను, ఎందుకంటే వాళ్ళకే అస్సలు టైం ఉండదు పాపం. మార్నింగ్ ఎప్పుడో 3:30కి 4:30కి గట్టిగా 4 hours అన్నా నిద్రపోతారో లేదో కూడా తెలియదు, ఎందుకంటే పడుకునే వరకు 11:30 అట్లా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ 3:30 4:30కి లేచి ఇంట్లో పని అంతా చేసుకొని 5:30 కల్లా ఎగ్జాక్ట్గా పొలంలో ఉండాలన్నమాట. పత్తి సీజన్ కదా ఇప్పుడు, సో పత్తి తీస్తున్నారనమాట అందరూ. మా అమ్మనే కాదు, మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ మా ఊర్లోనే కాదులేండి, పొలం పనులు చేసేవాళ్ళు మోస్ట్లీ అలానే ఉంటారు, చాలా ఎర్లీగా లేస్తారు. అండ్ మీరు అనుకుంటారేమో ఇంత లేట్గా లేచే అలవాటు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని. లేదు నేను త్వరగానే లేస్తాను, 6 to 6:30 బిలో అనమాట నా నిద్ర టైమింగ్స్. పెళ్ళయ్యాక కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఇంకా కొంచెం చెప్పాలంటే, అవును మీ నాన్న నన్ను వాకింగ్కి లేపమని 4:30కా 5:30కి కదా, 5:30కి లేచి వీళ్ళు నాన్న వాకింగ్కి లేపాలన్నమాట పెళ్ళైన కొత్తల్లో. మంచి కోడలుగా చాలా డేస్ ఉన్నాను కానీ హైదరాబాద్ వచ్చాక చెడ్డ కోడలు అయిపోయా, చెడ్డ వైఫ్ అయిపోయా. కాదు హైదరాబాద్ వచ్చాక ఏం కాదు కానీ ఆదిత్య గడు పుట్టాక టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయింది. వాడు కొంచెం మరీ ఎర్లీ మార్నింగ్ దాకా పడుకోకుండా ఉండడం, మన టైమింగ్స్ కూడా అలాగే చేంజ్ అయిపోయింది. ఇప్పుడే కొంచెం రీసెట్ చేస్తున్నాను అనమాట టైంని, అట్లీస్ట్ 8కి లేయడము అట్లాగా. ఎందుకంటే ఒక 2కి పడుకున్నా సరే 8కి లేచామంటే ఒక 6 hours సరిపోతుంది కదా. సో శాన్వి స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇంకా లేచి ఇంకా పడుకోకుండా ఉందాము అనుకున్నా. యాక్చువల్గా ఇంతకుముందు అయితే శాన్విని స్కూల్ పంపించి మళ్ళీ పడుకొని మళ్ళీ 12కో 1కో అండ్ లంచ్ టైంకో అట్లా లేచేవాళ్ళం అనమాట. టిఫిన్ కంప్లీట్గా స్కిప్పే ప్రతి ఒక్కళ్ళకి. అండ్ శాన్వికి అండ్ ఆదిత్య అంటే పాలు తాగుతాడు, శాన్వి అంటే టిఫిన్ చేస్తుంది. అండ్ హాలిడేస్లో శాన్వి కూడా మధ్యాహ్నం లెగుస్తుంది కాబట్టి శాన్వి కూడా తింది టిఫిన్. ఇది సండే రోజు అని చెప్పా కదా, యాక్చువల్గా ఏ మిషన్ వర్క్ అస్సలు ఏం చేయలేదు. యాక్చువల్గా సండే ఇవ్వాల్సింది ఉంది, మ్యాక్సిమం సండే అపాయింట్మెంట్స్ అస్సలు పెట్టుకోలేడు. అంటే కస్టమర్స్ ఇవ్వడం కానీ లేదా తీసుకెళ్ళడం కానీ మ్యాక్సిమం పెట్టుకోకుండా ఉండడానికే ట్రై చేస్తా. బట్ సాటర్డే ఇవ్వాల్సినవి అవ్వలేదు అనుకోండి, సండే ఇవ్వాలి తప్పదు కదా, మండే వరకు అంటే కష్టం కదా. సో అలాగా అనుకున్నాం. కానీ ఇంకా వికాస్ వాళ్ళు చెప్పా కదా ఊరికి వెళ్తున్నారని, ఒక పక్క గోంగూర చికెన్ పులావ్ చేస్తున్నా అండ్ ఇంకో పక్క ఇప్పుడు మనం మళ్ళీ నువ్వులు ఫ్రై చేయాలన్నమాట. ఫస్ట్ ఇది పైన పెట్టామనుకోండి, పొయ్యి మీద పెట్టామనుకోండి, మనకు ఒక మంచిగా దాని పాటుకి అది అవుతుంటుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఫస్ట్ స్టెప్ ఆనియన్స్ అండ్ టమాటా అండ్ పచ్చిమిర్చి అండ్ గోంగూర అండ్ బిర్యానీ స్పైసెస్ అంతవరకు ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట.
ఇది వచ్చేసి ఇది ఓన్లీ ఆనియన్స్ వేసి కసూరి మేతి వేసాను నేను. కసూరి మేతి మంచి స్మెల్ ఉంటుంది, మంచి అరోమా వస్తుంది అనమాట వేయగానే ఆయిల్లో. సో కసూరి మేతి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి చికెన్ వేయాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్, మీకు కనిపించట్లేగా మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ డార్క్ బ్రౌన్ లాగా అలా ఏం అవసరం లేదు, కానీ మంచిగానే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. అంటే ఫస్ట్ గోంగూర పేస్ట్ ప్రిపరేషన్ చేసుకుంటాం, చాలా ఈజీనే, చూడడానికి ఏదైనా పెద్ద ప్రాసెస్ లాగా ఒకేలా అనిపిస్తుందేమో అని చెప్తున్నా. అండ్ అది పేస్ట్కి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ చికెన్ కర్రీ లాగా ప్రిపేర్ చేస్తాం అనమాట ఇక్కడ. అంటే కర్రీ అని ఎందుకన్నా అంటే కర్రీ మోడల్, ఇంక ఎక్స్ట్రా ఏముండదు. జస్ట్ ఆనియన్స్, కసూరి మేతి వేసాను ఫ్లేవర్ కోసం నేను. చికెన్ వేసాం, ఉప్పు, పసుపు, కారం, మసాలా, అంతే. ఎంత వేస్తాం, ఇంకేముండదు ఎక్కువ. అండ్ మసాలా కూడా ఏం అవసరం లేదు, సారీ. మసాలా ఎందుకంటే మొత్తం దాంట్లోనే ఉంది కదా, పేస్ట్లో ఉంది కదా, సో ఎక్స్ట్రా మసాలా ఏం వేయలేదు. ఫస్ట్ ఉప్పు, పసుపు వేసి నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట చికెన్ని. అండ్ చికెన్ ఫ్రై అవ్వడం అంటే నార్మల్గా కాదు, నాకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. వాటర్ అనేది అసలు కనిపించొద్దు, అట్లా అవ్వాలి. సో ఈలోపు ఏంటంటే నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను గోంగూర. చెప్పాను కదా, ఏదైతే ఉందో ఇంగ్రీడియంట్స్ మనం ఫ్రై చేసుకునేది, ఆ ఫ్రైని ఇప్పుడు మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసాక ఇంక ఈలోపు పండు తెచ్చాడనమాట. చెప్పాడు కదా మా ఆయనకి నాకు డిష్ అయిందని, కింద షాప్లో నువ్వులు లేవన్నమాట. సో పండుకి పండు తీసుకొని వచ్చాడు 2 kgs నువ్వులు, ఒక 1 kg బెల్లం తీసుకొచ్చాడు. అండ్ నెయ్యి నా దగ్గర చాలా ఉంది, అంటే నేను చేసిన నెయ్యి కాదు, అమ్మ చేసింది. అండ్ ఇంకొకటి కూడా, అండ్ నెయ్యి కూడా ఇంక నుంచి కొంచెం జాగ్రత్తగా చేయాలని ఫిక్స్ అయిపోయి, ఎందుకంటే 1 లీటర్ పాలు కొనుక్కుంటాము, బర్రెపాలే. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ, ఇలా ఫ్రై అవ్వాలి నాకు, బాగా ఫ్రై అయితేనే అది, లేదంటే ఏదో కసకస అన్నట్టు అట్లా ఉంటుంది, కొంచెం ముక్క గట్టిగా ఉండదు అనమాట. చాలా అంటే ఎక్కువ ఉడికిపోయినట్టు అలా ఫీలింగ్ వస్తుంది నాకు, అందుకే ఎక్కువ ఫ్రై చేస్తాను నేను. అండ్ ఫ్రై తర్వాత కారం వేసిన తర్వాత అసలు ఉంచకూడదు, ఒక హాఫ్ సెకండ్, ఒక 5 to 10 seconds అంతే కారం వేసాక, అంతకు మించి గ్యాప్ ఇవ్వకూడదు, ఎందుకంటే కారం మాడిపోతుంది మళ్ళీ. సో మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని వేస్తాము. అండ్ వేయగానే మనకి ఆ స్మెల్, ఫ్లేవర్ తెలిసిపోతుంది. అండ్ ఈ బిర్యానీకి ఆర్ పులావ్కి దేనికైనా కూడా బాస్మతి రైస్ అంటే ఏదైనా బాస్మతి రైసే కదా అనుకునేదాన్ని ఇంతకుముందు. బట్ మాకు ఒక షాప్లో బాస్మతి రైస్ కొన్నాక అర్థమైంది, ఓకే 2 ఒకటి కాదు, రేషన్ బియ్యం ఉన్నట్టుందనమాట, లావుగా, అసలు ఫ్లేవరే లేదు. అండ్ నేను ఈవెన్ డీమార్ట్లో కూడా తేలేదనమాట ఇంకా, ఎందుకంటే నేను ముందు ఒక షాప్లో తీసుకొచ్చాడు హరి, 120 rupees per kg. అసలు ఎంత బాగుందో ఆ స్మెల్. బాస్మతి అంటే ఆ రైస్ స్మెల్ మనకి క్లియర్గా, అంటే రెస్టారెంట్ ఆర్ ఒక మంచి రెస్టారెంట్లో ఒక మంచి అరోమా వస్తుంది కదా, అంత మంచి స్మెల్ తెలుస్తుంది. సో అక్కడే తెప్పిద్దామని ఇంక తేలేదు డీమార్ట్లో కూడా. అంటే డీమార్ట్లో 70 రూపీస్కి అలా ఉంటాయి కానీ తీసుకురాలేదు. సో హరి ఇక్కడి నుంచే తెప్పించాను అనమాట, నేను తీసుకున్న షాప్ అని చెప్పా కదా. సో మెయిన్గా స్మెల్, దాని టెక్స్చర్, అంటే ఉడకబెట్టినా కూడా హెవీ లావు కాకుండా కొంచెం సన్నగానే ఉండేలాగా మొత్తానికి అది పొయ్యి మీద పెట్టేసా. ఏం లేదు, ఇంకా మనం పేస్ట్ వేసేసుకున్నాం కదా, ఇక 1కి 1.5 కప్పు పోసేసుకొని రైస్ వేసేసుకోవడమే. అండ్ ఉప్పు అనేది కొంచెం చూసేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే గోంగూర పేస్ట్ ఉంది, రైస్, వాటర్ అన్నీ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకా ఆ తర్వాత ఇవి ఆరబెట్టాను అనమాట, నువ్వులు ఫ్రై చేసాయి కదా, అది ఫ్యాన్ కింద ఆరబెట్టి, అక్కడ ఫ్యాన్ లేదు కదా, యాక్చువల్గా ఫ్యాన్ పాయింట్ ఉంది కానీ మేము అక్కడ హ్యాంగింగ్ లైట్ ఫిట్ చేసాము. తర్వాత మిషన్ చూసుకుంటున్నా, కంప్యూటర్ వర్క్. మనం ఏ పనిలో ఉన్నా ఇంట్లో మిషన్స్ ఉంటే ఇదే అన్నమాట. ఇప్పుడు షాపుకి ఇంటికి నేను చూసిన డిఫరెన్స్ ఇదే. ఇంట్లో మిషన్ ఉందనుకోండి, హ్యాపీగా మనం ఏ పని చేసుకుంటున్నా దాని పాటికి అది ఆన్ చేసుకోవచ్చు, కంప్యూటర్ వర్క్ వరకు. అండ్ స్టిచ్చింగ్ కూడా అంతే, మనం ఏదన్నా అట్లా పొయ్యి మీద పెట్టుకొని మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నల్లగొట్టమన్నా అనమాట హరిని, బాదం పప్పు, కాజు ఎలాగో లేవు, మొత్తం దున్నపోతులు తిన్నట్టు తినేశారు వీళ్ళు, అబ్బా కూతుర్లు కొడుకులు కలిసి. అండ్ కిస్మిస్ ఇవన్నీ ఉన్నంత వరకు. అండ్ వాల్నట్స్ కూడా ఉన్నాయి, వాల్నట్స్ని నేను పౌడర్ చేశాను అనమాట, ఎందుకంటే వాల్నట్స్ మెత్తగానే ఉంటాయి కదా. సో పౌడర్ చేస్తే, బాదం ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, పౌడర్ చేస్తే మిక్సీ చాలా హెవీ సౌండ్ వస్తుంది. సో మాన్యువల్గానే కొట్టమని చెప్పాను. అండ్ ఇవి వాల్నట్ పౌడర్ ఏంటంటే మామూలుగా మా అమ్మకి అసలు నచ్చదు, మధ్యలో ఏదన్నా పప్పులుగా అలా తగిలితే అసలు నచ్చదు. సో వాల్నట్ ఏంటంటే కంప్లీట్ పౌడర్ చేసేసా, కొంచెం మెత్తగా ఉండేలాగా, అంటే కలిసిపోయేలాగా, మంచిగా ప్రోటీన్ అందేలాగా, బట్ దాంట్లోకి కలిసిపోయేలాగా. అండ్ బాదం కూడా
కొంచెం కొంచెం బాగా చిన్న ముక్కలే వచ్చేటట్టు అట్లా కొడితే కొంచెం చిన్నగానే మా ఆయన ఈడ ప్రయోగాలు చేశాడు, కానీ నేను చెప్పిందే బాగుందని మళ్ళీ దాన్ని పక్కన పడేసి నార్మల్గానే కిందే కొట్టాడు. అలా త్వరగా కొట్టచ్చు కదా అనుకుంటాం, కానీ కిందే కొంచెం వీలుగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా అమ్మ పంపించిన నెయ్యి. అండ్ నా దగ్గర కూడా ఇప్పుడు అమ్మమ్మ వచ్చింది కదా, నెయ్యి ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే సేల్ చేసేంత నెయ్యి ఉంటుంది మామూలుగా మనం చేసుకుంటే. బట్ ఈ మధ్య అంతా చేయక, నేను షాపు పెట్టిన దగ్గర నుంచి అసలు నెయ్యే చేయలేదు. అంత ముందంతా చేసేదాన్ని. షాప్ పెట్టిన దగ్గర నుంచి ఏంటంటే ఎక్కువ శాతం అక్కడే ఉండడం వల్ల ఈ నెయ్యిని అండ్ మీగడ్ని ఇవన్నీ పట్టించుకునేంత రాలేదు. అండ్ నెయ్యి కూడా మేము నార్మల్గా చేయమన్నమాట. ఇప్పుడు వస్తుంది కదా పాల మీగడ తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి, అలా చేయము. మేము ఎలా చేస్తామంటే నార్మల్గా తోడు పెట్టి పెరుగు నుంచి తీస్తామన్నమాట. అది ట్రెడిషనల్. అండ్ చూసారు ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇది ఆపేసాక విజిల్ దానికి అదే పోయేంత వరకు ఆపాలి, లేదంటే కొంచెం నీరుగా ఉంటుంది. 2 విజిల్స్ పెట్టుకోవాలి. యాక్చువల్గా 1 విజిల్కే సరిపోతుంది అంటారు, కానీ నాకెందుకో 2 పెడితే మంచిగా అనిపిస్తుంది. అండ్ యాక్చువల్గా పులావ్స్ అందరూ కూడా 1 విజిల్ అనే చెప్తారు, కానీ నాకెందుకో 2నే బాగుంది. చాలా బాగా వచ్చింది. అండ్ పులావ్ అయితే చాలా టేస్టీ ఉంది. అండ్ ఆదిత్యగాడు కానీ కాసుగాడు కానీ అందరూ మంచిగా తిన్నారు. అండ్ ఇది నెయ్యి ఏంటి అంత వేసారు అనుకుంటారు, ఇది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అంటే 2 kgs కదా, సో దట్ కొంచెం ఉండలకు కూడా రావాలి. మనం ఈ సున్నుండల్లో ఎలా అయితే నెయ్యి వేసుకుంటాం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, అలాగే వేసి చేశాను. అండ్ ఉండలకు కూడా కొంచెం మంచిగా వచ్చిందనమాట. ఇక నేను ఏం చేస్తాను అంటే నెయ్యి పోసిన తర్వాత బాండీలో అంతా నెయ్యి ఉంది కదా కొంచెం, అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి కొంచెం దాంట్లో పిండేసి తీస్తున్నాను అనమాట. విలేజ్ థింగ్స్ ఇవన్నీ. అండ్ రోట్లో కానీ అలా ఏదన్నా వేసి తుడవడం ఇవన్నీ నాకు అదే అనిపిస్తుంటుంది. ఎన్ని వేస్ట్ చేసినా కూడా ఇట్లాంటివి వేస్ట్ చేయమన్నమాట. అండ్ ఈలోపు హరి బెల్లము అదంతా నల్లగా కొట్టేశాడు కదా, ఇప్పుడు వేసి కలిపేద్దాం. అండ్ కలిపిన తర్వాత ఇంకా ఉండలు చేసేస్తే అయిపోతుంది. యాక్చువల్గా చిన్న చిన్న ఉండలు చేస్తే ఒకరోజు ఫస్ట్ నువ్వులు ఉండలు చేసినప్పుడు అనుకుంటా ఎడం చెయ్యి నెక్స్ట్ రోజు లాగుతుంది. నాకు చాలా టెన్షన్ వచ్చింది, ఎందుకు ఇలాగా అంటే లాగినట్టు నొప్పి వస్తుంది ఏంటిది అంటే తర్వాత అర్థమైంది, ఓకే మనం ఎక్కువ అలాంటి పనులు చేయం కదా, సడన్గా ఒకసారిగా చేసేసరికి అలా ఎడం చెయ్యి మీద ఎక్కువ ప్రెషర్ పడింది కదా ఉండ చేసేటప్పుడు. ఇంక ఈసారి ఏం చేస్తానంటే చాలా చిన్నవి చేయకుండా చిన్నవి చేసినా కూడా 3-4 ఈజీగా తింటాం. ఎందుకంటే బెల్లం కూడా చాలా లిమిటెడ్ క్వాంటిటీలోనే వేసాను. అండ్ స్వీట్నెస్ మినిమంగా ఉండేటట్టు అలా ఉంటేనే ఈ నువ్వుల ఫ్లేవర్ అనేది తెలుస్తూ చాలా బాగున్నాయి అండి. నిజం చెప్తున్నా కదా, ఎంత బాగున్నాయో. ఇది నేను 4th టైం చేశాను ఈ మధ్యలోనే. నేను అంతే, ఒకటి ఏదైనా నచ్చింది అనుకోండి దాన్ని ఇంకా వదిలేయను, అంతటితోటి వదిలేయను అనమాట. అయిపోయింది కదా అని నాకు విసుగు పుట్టేంత వరకు, దాని మీద విరక్తి పుట్టేంత వరకు తింటూనే ఉంటా. అండ్ ఇక్కడ కొంచెం కాలుతుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను దీంతో ఎందుకు దంచుతాను అంటే, యాక్చువల్గా మనకి ఏంటంటే బెల్లం వేసాక మళ్ళీ ఒకసారి దంచుకుంటారు రోట్లో వేసుకొని, అప్పుడు లేదా మిక్సీ పట్టుకుంటారు. నేను ఆల్రెడీ బెల్లం మెత్తగానే పేస్ట్ అయిపోయింది, ఇది కూడా మెత్తగా ఉంది కాబట్టి కొంచెం గట్టిగా అట్లా అన్నాం అనుకోండి, అది కొంచెం బాగా ఉండకి వస్తుంది అనమాట, బాగా కలిసిపోయి. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం కష్టపడుతున్నారు అమ్మమ్మ కోసం. అద్దం అక్కడ మనిషి ఆ ప్లేట్లో పెట్టించుకోవడం, ఈమె ఆ డబ్బాలో పెట్టడం, ఆ డబ్బా నిండా పెట్టి పంపించాను అనమాట. యాక్చువల్గా ఈ డబ్బాలో పెట్టలేదు, దీంట్లో సరిపోలేదు లాస్ట్కి వచ్చేసరికి కొన్ని, సో ఇంకో డబ్బాలోకి షిఫ్ట్ చేసామన్నమాట. ఇంకొక సేమ్ పింక్ డబ్బా నేను ఫస్ట్ తీసిన దాంట్లోకి షిఫ్ట్ చేసేసాము. ఇంకా హరి నేను కూర్చొని చేయడం స్టార్ట్ చేసా. వీడియో ఆన్ చేస్తే చాలు మా విన్యాసాలు స్టార్ట్ అయిపోతాయి. మా నల్ల బంగారం చూడండి, అసలు ఓన్లీ వీడియో ఆన్ చేస్తే వచ్చేస్తాడు ఇంకా వీడియోలోకి. సో మన రెసిపీ అయితే ఎండింగ్కి వచ్చేసింది. హ్యాపీగా అన్నీ చేసేసా. అండ్ ఇప్పుడు నేను చేసినట్లో ఒక్కటి కూడా ఉంచుకోలేదు, అన్నీ పంపించా. ఎందుకంటే పిన్ని వాళ్ళు, అమ్మమ్మ అండ్ నాన్న, తమ్ముడు అందరూ అక్కడే ఉంటారు కదా. ఇక్కడ నేను కావాలంటే చేసుకుంటా. వాళ్ళు ఏంటంటే
అన్నీ చేయడం వచ్చినా కూడా ఇంట్రెస్ట్ పెట్టి చేయరు, ఎందుకంటే పని 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 అని పరిగెత్తడమే సరిపోద్ది. సో అవి చేశాక అప్పుడు తింటున్నాను అనమాట. నేను అప్పటికే కొంచెం కొంచెం చల్లగా అయిపోతున్నట్టుంది, ఎందుకంటే చాలా టైమే వెయిట్ చేసామన్నమాట. అది చేసిన తర్వాత తమ్ముడు వచ్చి తినేళ్ళాడు. అండ్ మా అమ్మమ్మకి కొంచెం దిగులుగా కొంచెం ఆనందంగా ఉంది ఊరికి వెళ్తున్నందుకు అండ్ ఇక్కడ వదిలేసి వెళ్తున్నందుకు. అండ్ ఈ డబ్బాలో పెట్టేసి పంపించేసా. మా అమ్మ అయితే ఎందుకు ఇన్ని పంపించావు, నువ్వు సగం ఉంచుకోవచ్చు కదా, అసలు ఎక్కువ తినకూడదు ఇవంటే. నిజంగానే నువ్వులుండలు ఎక్కువ తినకూడదు. యాక్చువల్గా పర్ డే 20 grams అలా తీసుకుంటే మంచిదంట లడ్డు. అంటే అది మనం చేసుకునే సైజుని బట్టి ఒకటి తింటే చాలా మంచిది. చాలా ప్రోటీన్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందంట. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి, వెరీ ఈజీ రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.